హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పనిచేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రామాల్లో ట్రాన్స్పోర్ట్ సమస్య ఉందని దీన్ని అధిగమించేందుకు విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ 10th విద్యార్థులకు మోడీ గిఫ్ట్ పేరిట సైకిళ్లను పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ మోడీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి 9వ తరగతితో పాటు 10వ తరగతి విద్యార్థులకు కూడా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే గొప్పవాళ్లని, ప్రభుత్వ పాఠశాలలు ర్యాంకులు వచ్చినా పబ్లిసిటీ చేసుకోవని చెప్పారు. కానీ ప్రైవేటు పాఠశాలలు పరీక్షా ఫలితాలు రాకముందే ర్యాంకులను కొంటాయని ఆరోపించారు. చాయ్వాలా అయిన మోడీ కష్టపడి ప్రధాని అయ్యారని, ఆయనను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సైకిల్ కొనిస్తే స్కూల్ పోతామంటే పోతా సార్ అన్నాడు. వెంటనే ఇసుకపోయి సైకిల్ కొనిస్తాం స్కూల్ పోయిన మళ్ళీ నిర్ణయం తెలుసుకుని ఏమైందంటే 2-3 సంవత్సరాలు స్కూల్ పోయినట. ఇప్పుడు మన స్కూల్ బంద్ చేసినట. పెద్దోడు అయిపోయిన ఇప్పుడు ఇక నిన్న మా వాళ్ళకే చెప్పినా నువ్వు మళ్ళీ పోవాలి, మీరు మళ్ళీ పోయి వాడు స్కూల్ పోవాలంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ వేస్తా, కానీ హెలికాప్టర్ కొనిమంటే కొని అని చెప్పినా అన్న. పిల్లలందరూ కూడా నెక్స్ట్ 10th రాగానే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీరు సైకిల్ పొందండి. బంపర్ ఆఫర్ కదా ఇది. మా ప్రభుత్వ పాఠశాల చదవటం చాలా గొప్పలు. ఎందుకంటే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసేవాళ్ళు మీకు చదువు చెప్తారు. ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకు డిగ్రీ ఉండదు, ఎంఈడీ లేదు, బీఈడీ లేదు, ఏం లేదు, వాడు అన్ఎంప్లాయ్ అని చెప్పి ఏదో ఉద్యోగం ఇచ్చి వాళ్ళ చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని డిగ్రీలు పొందినటువంటి ఉపాధ్యాయులు మీకు చదువు చెప్తున్నారు ఇవాళ. కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదవటంలో గొప్పలు. మనకు ర్యాంకులు అవసరం లేదు. మనకు ర్యాంక్స్ వచ్చినా మనం పబ్లిసిటీ చేసుకోం. మనం ఎందుకు చేసుకోమంటే మనం ర్యాంకులు కొనుక్కుంటలే, మనం ర్యాంకులను సాధిస్తున్నాం. ఇలా అనేక కార్పొరేట్ పాఠశాలలు చేస్తాయి, ర్యాంకులు కొనుక్కుంటున్నాయి. బుక్స్ చదువుతున్నప్పుడు మీ అమ్మా నాన్న మీకు కళ్ళ కనబడాలి. మీ అమ్మా నాన్న కష్టపడే కష్టం ఆ బుక్స్ కనబడాలి. తల దించుకొని చదవండి. తల దించుకొని కష్టపడి చదివితే భవిష్యత్తులో తల ఎత్తుకొని సమాజంలో గర్వంగా జీవించే పరిస్థితి వస్తుంది. వాళ్ళు మరి మీ చదువు సమాజానికి ఉపయోగపడాలి. మంచి ఆలోచన చదవండి, లక్ష్యాన్ని ఎంచుకోండి. మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. కేవలం నినాదమే కాకుండా ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయడం మంచి కార్యక్రమమని చెప్పారు. హుస్నాబాద్ లో నవోదయ స్కూల్ను ఏర్పాటు చేయాలని ఢిల్లీలో ఇద్దరం కలిసి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. త్వరలో సైనిక్ స్కూల్ను కూడా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నేడు కార్గిల్ విజయ్ దివస్ అని గుర్తు చేసిన బండి సంజయ్ సైనికుల త్యాగాలను కొనియాడారు. అనంతరం హుస్నాబాద్ మున్సిపాలిటీకి వరుసగా 5వ స్వచ్ఛ సర్వేక్షణలో 2024-25 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 139వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు, జిల్లా స్థాయిలో 1వ స్థానంలో నిలవడం పట్ల అభినందనలు తెలిపారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ప్లాస్టిక్ ను నిషేధించాలి తన నియోజకవర్గంలో అని చెప్పి స్టీల్ బ్యాంక్ గవర్నర్ గారి యొక్క స్వహస్తాల మీదుగా ప్రారంభించడం ఒక మంచి కార్యక్రమం. దానికి తోడు కేవలం నినాదం ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం నిజంగా మంచి కార్యక్రమం అది కూడా. కాబట్టి మొన్న ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా మొన్న ప్రోగ్రాం ఢిల్లీకి వచ్చిన వారు నేను చెప్పిన నవోదయ స్కూలు వారు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా, ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి కలిసాం. తప్పకుండా హుస్నాబాద్ కు నవోదయ పాఠశాల ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు సైనిక స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం ఇద్దరం కలిసి చేస్తున్నాం. పొన్న ప్రోగ్రాం నేను కలిసి చేస్తున్నాం.